ఇక ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సారు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ ప్యాలెస్ ను సందర్శన చేసిండయ్యా. అగో ఏమయ్యా ఉన్నట్టుండి పవనాల్ సార్కు రిషికొండ ప్యాలెస్ ను సందర్శన చేయాల్సిన అవసరం ఏమున్నదయ్యా అంటే అసలు ఆ ప్యాలెస్ ఎట్లున్నది, నాణ్యత లోపం ఏమన్నా ఉన్నదా లేదా, అసలు మనకు ఏ విధంగా సర్కారు ఉపయోగం చేసుకోనికే వనకత్తది ఈ ప్యాలెస్ అనే ముచ్చట్లల్లా సందర్శన చేసిండు. ఇక ఈ సందర్శనలో భాగంగా పవనాల్ సార్కు సుక్కలు కనబడ్డట్టే అనిపించింది, ఒకంత షాక్ గురయ్యేటట్టే అయ్యింది. భవిష్యత్తులో అసలు ఈ ప్యాలెస్ ను మనం ఎట్లా వాడుకోవాలి, సర్కారుకు ఉపయోగం అయ్యేటట్టు ఏం చేయాలి, దగ్గర ఒకటి కాదు రెండు కాదు 650 కోట్లతోని భవన నిర్మాణాన్ని చేతబట్టిందయ్యా గత వైసీపీ సర్కారు. ఇక ఉన్నట్టుండి పైకప్పులో ఉన్నటువంటి పెచ్చులు కింద పడుతోని ఒకంత ఆలోచనలనే పడ్డాడు. ఆగో ఏం గింత నాణ్యత లోపంగా ఎట్లా తయారు చేసింది గత సర్కార్ అని చెప్పి డైలామాలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక కూలిపోయిన ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడ నీళ్లు గారుతున్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుసుకుంటూ వచ్చింది. ఇక పక్కనున్నోళ్ళతోని మీరు ఇసంట రండి కొంచెం వీడియో తీయండి, పైన సీలింగ్ ను కూడా వీడియో తీయండి అనుకుంటా ఆర్డర్లు కూడా ఇయ్యబట్టిండు. ఇక ఈ బంగ్లా కోసం నాసిరకం మెటీరియల్ ను వాడినరని చెప్పి ఎరకైన ముచ్చట పవనాల్ సార్కు. ఇక దప్పున నారాయణ మనోహరం సార్కు ఫోన్లల్లో వివరాలన్నీ చెప్పి దప్పున రమ్మని చెప్పి పురాగా క్లియర్ కట్ గా కళ్ళకు గట్టినట్టు అక్కడికి తీసుకొచ్చి నాదెండ్ల మనోహరం సార్ తో కూడా దీని మీద యాక్షన్ తీసుకోండి, దీని గురించి పురాగా వివరాలు తెలుసుకోండి, అసలు ఏంది ఏమా కథ, ఎవరో ఆ కాంట్రాక్టరు, మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాలన్నట్టుగా నాదెండ్ల మనోహరం సార్ కూడా చెప్పిన మాట పవనాల్ సారు. ఇంకా అంతనే కాకుండా దీని నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇన్ని ఖర్చులకు తోడు ఇప్పుడు ఈ బంగ్లా నాణ్యత లోపం క్లియర్ కట్ గా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. భారీ స్థాయిలో సీలింగ్ పలకలు ఇట్లా కూలిపోవుడు భవన నిర్మాణ సమగ్రతను కోల్పోతున్నట్టుగా సూచన చేస్తున్నది. ఇక ఈ పెచ్చులు ఊసిన ముచ్చట్లలో మాత్రం క్లియర్ కట్ గా పవనాల్ సార్కి అర్థమైంది, ఈ పై పెచ్చులే గీ తీరుగా పోయిందనంటే భవన నిర్మాణం ఎంత డీలాగా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని. ఇక ఈ పర్యటన తర్వాత రిషికొండ ప్యాలెస్ మీద భవిష్యత్తు మీద ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ప్రజాధనం ఎంతగానం దుర్వినియోగం చేసింది గత సర్కారు, ఈ తీరుగా బంగ్లాలను నాణ్యత లోపంగా గట్టుడెక్కడదని చెప్పి గరానికి కూడా రాబట్టిండు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా నాసి రకం నిర్మాణాలకు గిట్ల ఖర్చు చేయడాన్ని పబ్లిక్ తీవ్రంగా ఖండన చేస్తారు. ఈ ప్యాలెస్ మీద మనం భవిష్యత్తులో మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఆలోచనకు రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పిండట. ఏదేమైనా ఇప్పుడు పవనాల్ సారు రిషికొండ ప్యాలెస్ లో పెచ్చులూడిన బంగ్లాను విజిట్ చేసిన ముచ్చట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మరి దీని తర్వాత ఈ ముచ్చట చంద్రాల్ సార్ నోటీస్ కు పోయిన తర్వాత చంద్రాల్ సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఓవరాల్ గా కూటమి సర్కార్ దీని మీద డిస్కషన్ చేసి ఎటువంటి చర్యలకు పాల్పడతారనేది మాత్రం ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు మింగుడుపడని ముచ్చట్లెక్కనే అయ్యిందయ్యా.